హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మరొక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఎగ్స్‌తో ఎప్పుడూ చేసే కర్రీ కాకుండా ఇలా కాస్త డిఫరెంట్‌గా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 3 ఎగ్స్‌ని అయితే కనుక ఇలా పగలగొట్టుకొని గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు మీకు కావాల్సిన ఎగ్స్‌ని అయితే ఇలా పగలగొట్టి బౌల్‌లో వేసుకోవాలి. ఇందులో పావు స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో ఉప్పు అలాగే పసుపు కలిసే విధంగా బాగా ఇలా ఫోర్క్ స్పూన్తో కనుక బాగా మిక్స్ చేసుకున్నట్లయితే చక్కగా కలిసిపోతాయండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు, అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఒక నిమిషం పాటు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యే లోపు అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజులో ఉన్న టమాటాలను తీసుకొని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు టమాటా వేయడం వల్ల గ్రేవీ అనేది మనకి బాగా వస్తుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇలా మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని మిశ్రమాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి కదండి, ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము. ఈ విధంగా కాస్త ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి అప్పటికప్పుడు నూరుకున్నది వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనట్లయితే కనుక మనం టమాటాలు ఆనియన్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అప్పుడైతే ఒక 2 ఇంచుల అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈలోపు అయితే పక్క స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగానే ఎగ్ మిశ్రమంని కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్ మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కాల్చుకుందాము. మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వకూడదండి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అట్ల కాడతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటు ఇటు 2 వైపులా కూడా తిప్పుకుంటూ బాగా లోపల వరకు కూడా కుక్ అయ్యే విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మనం 50% కుక్ అయిన తర్వాత ఫోల్డ్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి, లేదంటే కనుక విరిగిపోతుంది. ఇలా 2 వైపులా కూడా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. లోపల వరకు కూడా బాగా కుక్ అవ్వాలండి. అంతవరకు కూడా ఫ్రై చేసుకొని ఈ ఆమ్లెట్ని తీసి అయితే ఒక ప్లేట్లో పెట్టుకుందాము. దీన్ని అయితే చల్లారనిద్దాం కొంతసేపు. ఈలోపు అయితే మనకి స్టవ్ మీద టమాటో మిశ్రమము బాగా ఉడికిపోతుందండి. ఒకసారి అయితే చూద్దాము. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. కాస్త ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో పావు స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపోను సాల్ట్, అలాగే కారం వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక అర స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని మొత్తం కూడా ఈ మసాలాలన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల సేపు మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అవ్వాలి కదండి. ఈలోపు అయితే మనం ముందుగానే ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే కనుక ఈ ఎడ్జెస్ని కట్ చేసుకొని ఒక 1 ఇంచు తేడాతో అయితే మనం వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మీరు ఎగ్స్తో ఎన్నో రకాల రెసిపీస్ ట్రై చేసి ఉంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 1 ఇంచు తేడాతో అయితే అన్నిటినీ కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుని ఈ పీసెస్ని పక్కన పెట్టుకుందాము. ఇవి కట్ చేసే లోపు అయితే మనకి గ్రేవీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులో అయితే కనుక 1.5 గ్లాస్ వరకు నీళ్ళని అయితే పోసుకుందామండి. నీళ్ళు ఎక్కువేం పట్టవు. టీ గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళని పోసుకొని ఉప్పు కారం అన్నీ ఇక్కడే చెక్ చేసుకోండి. ఏమైనా తగ్గినట్టుంటే వేసుకోండి. నాకైతే సాల్ట్ అనేది తగ్గిందండి. నేనైతే కనుక ఒక అర స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా సాల్ట్ని వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం ముందుగానే ఎగ్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా అయితే ఈ గ్రేవీలో వేసుకోవాలి.
ఇవి ఎగ్ పీసెస్ వేసిన తర్వాత స్లోగా కలుపుకోవాలండి. ఎక్కువ కలిపారంటే ఈ ముక్కలు అనేవి చిదురైపోతాయి. ఇలా స్లోగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించుకున్నారంటే మనకి టేస్టీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని స్లోగా ఒకసారి కలుపుకోండి. ఇవి ఎగ్ పీసెస్ చిదురైపోతాయండి, కాబట్టి ఎక్కువ కలపకూడదు. ఎగ్ పీసెస్ వేసిన తర్వాత స్లోగా కలుపుకోవాలి. టేస్టీగా ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.